హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంత పొద్దుగాల ఎంత ప్లెజెంట్గా ఉంది చూడండి. ఇది మా దోమల తెర. ఇవాళ ఉతుకుతుంది, నానబెడుతుందట, సాయంత్రం ఉతకాలి. మేము ఏం చేస్తున్నామో తెలుసా? దోమల తెరను అయితే నానబెడుతుంది. నొప్పులు ఘోరంగా ఉన్నాయి. నడవైతే బాగా నొచ్చి పాడవుతారు. ఇప్పుడే మేస్త్రి ఫోన్ చేసిండు, వస్తున్నావా అంటే వస్తున్నా అని ఇక రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఇక బ్రష్ చేసుకొని, ఇప్పుడు ఏం చేస్తామని అన్న కదా, బ్రష్ చేస్తావు. ఫస్ట్ బ్రష్ చేసుడే కదా. బ్రష్ చేసుకొని ఇక కూరగాయలు కొన్ని తెస్తా. ఏమో గోంగూరనో తోటకూరనో ఇవ్వమంటుంది. ఏంటిదే, గోంగూరనా తోటకూరనా? గోంగూర తోటకూరనా, గంగబాయలు కూరనా, చిక్కుడుకాయనన్నా, బీరకాయ ఉన్నా. కిండిరా కాళ్ళ గంటలు మాసినాయి. ఫ్రెండ్స్, టిఫిన్ కాడికి అయితే వెళ్తున్నాను. ఇంకా అట్నే ఇక షాపు కూడా వెళ్ళి చిల్లర సామాన్ తీసుకోవాలి కొన్ని. మార్నింగ్ లేవడంతోనే ఛాయ్ తాగుడు అలవాటు కదా. ఫస్ట్ అయితే పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇక అన్ని సామాన్లు ఇప్పుడు అన్నీ తెచ్చుడు ఒక కారణే కదా. ఇక రోజు ఇదే పని అవుతుంది. రోజు తీస్తే బాగుండేది కదా. రోజు చూపెట్టుకుంటూ అట్లుంటే మంచిగా ఉండదు కదా. మీకు కూడా బోర్ కొడతాయి కదా. ఎప్పుడో ఒకసారి ఇట్లా తీస్తూ ఉంటాను. అట్నే మా ఇల్లు కూడా మీకు తెలిస్తే, మా లైన్ కూడా మీకు తెలిస్తే కదా. చూడండి, పిల్లలు అయితే స్కూల్లోకి వెళ్తారు, కాలేజీలోకి వెళ్తారు. యూట్యూబ్ అంటారు, ఎవరు మరి, ఎవరు కనబడ్డా అట్నే అంటారు, యూట్యూబ్ అని. అయితే ఇప్పటిదాకా మేస్త్రి రమ్మని ఫోన్ చేసిండు కదా, ఇవాళ వస్తున్నావా వస్తలేవా అని. మళ్ళా కాల్ వచ్చింది. మళ్ళా కాల్ వస్తే ఏమన్నాడంటే, ఇంకో మేస్త్రి రావట్లేదట, ఇద్దరు లేబర్స్ చాలు, ఇంకో మేస్త్రి అయితే నీకు మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు. సరే ఇక అడ్డ మీదకి పోతా మేస్త్రి, ఫోన్ అయితే ఇవి వస్తాయని నేను కూడా అట్లా అన్నా. ఈ గల్లీలో పడి నడుతున్నా, రోడ్డు మీద నడవట్లేదు. మళ్ళా ట్రాఫిక్ బాగుంటుంది పొద్దున కూడా, అటు ఇటు తిరుగుడు. చూడండి ఎలా ఉంది, అన్ని సందులు. ఇటో సందు ఉంది, చైన్ బ్యాచ్ లాగా సందులే సందులు.
మా ఊళ్ళోనే ఒక నగర్లో అన్ని సందులు ఉన్నాయని తెలియదు. అసలు ఆ సందుల నుంచి వెళ్తే అటు బయటికి వెళ్దామా అని కూడా తెలియదు నాకు. మొన్నసారి వెళ్ళిన ఇంతకింత సందులే, అందులో నుంచి అటు ఆ రోడ్డుకి వెళ్తాను, ఈ రోడ్డుకి వెళ్తాను. రోడ్డు దగ్గరికి అయితే వస్తానా. షాప్ కాడికి వచ్చినా కానీ నేను టిఫిన్ సెంటర్ కాడికి వెళ్ళాలి. ఫస్ట్ టిఫిన్ సెంటర్ కాడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లా రావాలి. రోడ్డు దాటుతున్నావు చూడండి. టిఫిన్ దగ్గరికి వచ్చింది, అక్కడ ఉంది. మెయిన్ రోడ్కి వస్తే వెనుక చూసుకుంటూ రావాలి. మళ్ళీ బండ్లు ఫాస్ట్గా వస్తాయి ఇటు. మోగనే ఎంత లావు ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఊరగా ఉన్నాడు. 6 feet ఉన్నాడు, ఇంత పొడుగున్నాడు, ఇంత దొడ్డు ఉన్నాడు. టిఫిన్ సెంటర్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. రెండు వాడ ఫ్రెండ్స్, టిఫిన్ అయితే తీసుకున్నా. ఇక మళ్ళీ పోతాను. ఇక షాప్ కాడికి వెళ్ళాలి. చిక్కుడుకాయలు ఎంతనో, బీరకాయ లేకపోతే ఇట్లుంటాయి కదా అన్నీ. ఇయో కూరగాయల షాప్కి వచ్చిన. గంగవాయలు కట్టలు ఇచ్చినాయి. గంగవాయలు ఎంత అన్న? అయిపోయినాయి. ఇది ఇదే ఒకటి 10 చిక్కుడుకాయ లేదా అన్న? చిక్కుడుకాయ చూడండి. ఇక బీరకాయ తీసుకుంటా. నా బీరకాయ ఎంత? పావు కిలో 20. పావు కిలో తీసుకుంటే సరిపోతుంది. బీరకాయలు అయితే తీసుకున్నా, కొత్తిమీర, బీరకాయ. ఇంకో షాప్కి వెళ్తాన్నా, ఆ షాప్ కాడ ఇంకొన్ని సామాన్లు తీసుకోవాలి. ఇక్కడ చికెన్ సెంటర్ పడ్డది, స్నేహ. నేను చూడలేదు ఇంతవరకు. పక్క నుంచి వెళ్తే కానీ ఎప్పుడు చూడలే, బండి మీద పోకుండా. వచ్చినట్టే దగ్గరికి. అంటే ఒక పాల ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, ఏంటి అది దేనికి? దేవునియా? ఇంత పొద్దున తినలేను. దోస్తులు ఆయిల్ ప్యాకెట్, పళ్ళ ప్యాకెట్, ఇంకా టిఫిన్ తీసుకున్నా.
కూరగాయలు తీసుకున్న బీరకాయ కొత్తిమీర అన్నీ తీసుకొని పోతాన్న. ఇవే తెమ్మన్నది, అవే తీసుకోవద్దన్న. ఎక్కువ మనకి ఎందుకు తీసుకోవడు, తొందర పోవాలి. టిఫిన్ చేసి ఛాయ్ తాగి అడ్డ మీదకి పోవాలి. ఇలా పని దొరుకుతుందో దొరకదో అన్నీ చూపిస్తా మీకు. ఏం బాధపడకండి. ఇలా మొత్తం డే అంతా ఎట్లా నడిచింది నాది, దరిద్రంగానా అదృష్టంగానా? ఫ్రెండ్స్ ఇప్పుడే అడ్డ మీదకి వెళ్తాన్నా. బాయ్. పని దొరుకుతుందో దొరకదో చూడాలి పోయి. ఎండలు అయితే విపరీతంగా కొడతాను. బండి ఓడే. ఓకే, అడ్డమే వెళ్దాం మళ్ళా. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన పని దొరకలే, అడ్డ మీద ఉండి ఉండి. మా పరద అట్లా ఎండేసినాము, నెట్ దోమలది. ఏం చేస్తాను, ఏం కూర వండుతాం. బీరకాయలు ఇచ్చిపోయినా 2 పావు కిలో. అండిందో అండలేదు. ఏతానవే కూర వండుతానవా? ఎంతో సంబరంతో ఉత్సాహంతో పోయినా పనికి పోదామని అడ్డ మీదకి పోయి 3 గంటలు నిల్చొని నెరవాడి ఎండకు కాశీకి పోయినా గోషిల్నే దరిద్రం ఉన్నట్టు అడ్డ మీద మొత్తం తిప్పి ఇక ఇంటికే తీసుకొచ్చింది నా దరిద్రము. వచ్చే వరకు ఇక మా ఆవిడ అయితే వంట చేస్తాను. ఇప్పుడైతే ఇక ఏం చేసుడు, ఇక తినుడు వండుడే ఇక తప్పుడేక. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన గంట ఉంటుంది, దాన్ని అయితే గట్టిగా కొట్టండి. మమ్మల్ని అయితే మర్చిపోకండి, కొంచెం గుర్తుపట్టండి, గుర్తుంచుకోండి. వేరే వాళ్ళు కూడా గుర్తుపట్టేటట్టు చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. బాయ్ 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 బాయ్. ఉన్నారా మిమ్మల్ని? కొట్టండి గంట కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.